Vrishabha is really a very powerful movie, and script-wise gani, character-wise gani, everything in this film, Nanda sir has brought it all together in such a way that you won't expect anything. You just need to sit and watch the entire film from the beginning till the end. And the climax of this film is definitely mind blowing, and hopefully, your minds will be blown. And I'm really grateful to be working with Mohanlal sir. He is a legend himself, and me being launched in the Malayalam industry with Vrishabha is something really special for me, and something that I never expected to happen in such early stage of my career. And so many production houses have come together to produce this film, and I would like to thank all of them: AVS Cinema, Connect Media, Balaji Telefilms, everyone. And coming to the distributors feels like coming back home with Geeta Arts and the entire team, because I happened with them, and my first hit I got through Geeta Arts. So I'm really grateful to be working with them again for this, Vrishabha, and hopefully this is another feather in our caps. So thank you so much, and please do watch our movie Vrishabha 25th December in your nearest theaters. Thank you so much. ఈ మీడియా సోదరులకి నమస్కారం. అలాగే ఈ సినిమా డైరెక్టర్ గారి గురించి చెప్పాలండి. మనందరికీ తెలుసు సురభి నాటకాలు. సో అట్లాంటి సురభి నాటకాలు కర్ణాటకలో చేసుకుంటూ వాళ్ళ ఫాదరు ఒక ఫైట్ మాస్టర్, ఫైటర్గా ఆయన ఉండి సడన్గా ఆయన చనిపోతే ఈ డైరెక్టర్ గారు వాళ్ళ అమ్మగారు జీవన ఆధారం ఎలాగ మనం గడపాలి అంటే వాళ్ళకి ఏ అయితే డ్రామాల్లో వాళ్ళు చేసేవాళ్ళో ఆ డ్రామాల్లో వాళ్ళ మదరు ఈ డైరెక్టర్ గారు చాలా కష్టపడి ఎట్టాగైనా సరే ఇండస్ట్రీలో నేను ఒక మంచి పేరు తెచ్చుకోవాలని వారు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా దాదాపు 12వ సినిమా ఇది. ఆయన తీసిన ప్రతి సినిమా కన్నడలో సూపర్ డూపర్ హిట్. అలాగే పొగరు సినిమా మనందరూ తెలుసు, ఆ కథ వారిదే. అలాగే కరెంటు తీగ, ఆ కథ కూడా నందకిషోర్ గారిదే. ఈ నందకిషోర్ గారు చాలా అద్భుతమైన డైరెక్టర్ అండి, చాలా హంబుల్ పర్సన్. అండ్ ఇప్పుడు కూడా నా ఫాదరు సోన్సో, నేను ఇప్పుడు గొప్ప డైరెక్టర్ని, గొప్ప సినిమా తీస్తున్నాను అని ఎక్కడ కూడా ఎప్పుడు అసలు 1% కూడా ఆ గర్వం అనేది ఆయన ఎప్పుడూ చూపించలేదు. ఎవరైనా సీనియర్ మోస్ట్ వస్తుంటే చైర్ లేకపోయినా ఆయన లెగిసి మీరు అవతల వ్యక్తిని కూర్చోబెట్టి తర్వాత చైర్ తెప్పించుకొని కూర్చునే స్వభావం ఉన్న అంత మంచి డైరెక్టర్ అండి. అండ్ అలాగే ఈ డైరెక్టర్ గారు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. బాలాజీ టెలిఫిల్మ్స్, అలాగే ఇప్పుడు దీంట్లో సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు ఉన్నారు. అలాగే మరి డిస్ట్రిబ్యూటర్స్లో సూపర్ స్టారు మా అరవింద్ గారు, అలాగే లక్కీ హ్యాండ్ బన్నీవాసు గారు ఇక్కడే ఉన్నారు. సో వీళ్ళు చేసే ప్రతి సినిమా అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా మరి ఈ సినిమాలో చాలా కష్టపడిన యంగ్ హీరో అండ్ డైనమిక్, వీళ్ళ ఫాదర్ కూడా డైరెక్టరేనండి లంకేష్ గారు. వారు కూడా కన్నడలో చాలా సినిమాలు తీస్తున్నారు. సో ఈ సినిమా ద్వారా తను రావటం, అండ్ తను యాక్ట్ చేస్తున్నప్పుడు అడిగాడు, సార్ మాకేమైనా టిప్స్ చెప్తారా అని. నువ్వు ఇండస్ట్రీకి కొత్త కాదు కదా, బై బాన్ నువ్వు గోల్డెన్ స్పూను, అండ్ అలాగే మీ ఫాదర్ పెద్ద డైరెక్టరు, నువ్వు ఏం లేదు అదర్ లాంగ్వేజ్లో సినిమాలు చూస్తుండు, ఆటోమేటిక్గా నీ యాక్టింగ్ నీకు డెవలప్ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో తను మళ్ళీ సార్ మీరు చెప్పింది కరెక్టే, నేను అదర్ లాంగ్వేజ్లో కూడా సినిమాలు చూస్తున్నాను అండ్ తెలుగు కూడా నేర్చుకుంటున్నాను బాగా అని చెప్పాడు. అలాగే హీరోయిన్, అండ్ అలాగే ఇక మీ అందరికీ తెలుసు బలగంతో మంచి పేరు సంపాదించుకున్న మా మణికొండ కింగ్ సంజయ్, మామూలుడు కదండి బాబు, మంచి సగమేనా మంది మొత్తం మా సగమే అనుకుంటాను, మొత్తం ఏదో రోజు లాగేసుకుంటాడండి. అండ్ అలాగే నిర్మాతలు బాలాజీ టెలిఫిల్మ్ అంటే చాలా లక్కీ హ్యాండ్ జితేందర్ గారు, వారితోటి తోఫా అనే సినిమాలో యాక్ట్ చేశా. వారితోటి దాదాపు 3 సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ బ్యానర్లో ఈ సినిమా చేయటం, మోహన్ లాల్ గారు అలాగే చాలామంది ఆర్టిస్టులు ఈ సినిమాలో కనిపిస్తారండి. సినిమా 25th రిలీజ్ అవుతుంది. డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్, అండ్ అలాగే ఎవరైతే నిర్మాతలు ఈ సినిమాకి ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం కల్పించినప్పుడు.
అందరికీ నమస్కారం. నా పేరు సమర్. ఇది నా మొదటిసారి నేను తెలుగులో మాట్లాడుతున్నాను. దయచేసి ఏమైనా తప్పగా మాట్లాడుతున్నా అంటే క్షమించండి. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నందకిషోర్ సార్ ధన్యవాదములు చెప్తున్నాను. విత్ ద లెజెండరీ లాల్ సార్తో చేయడానికి ఇది నాకు పెద్ద అదృష్టం. సో దయచేసి ఈ మూవీ 25th December థియేటర్లో చూడండి అంటే అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ విత్ బనీ సార్ అండ్ విత్ నయన్ మ్యామ్ అండ్ Ali sir and Sanjay sir. It has been an amazing experience and thank you ma'am for this amazing introduction as well. Thank you, Samajit. Thank you so much and wish you good luck. You want to share something, which is like difficult scene or memorable scene? Definitely this is a huge film and especially you acted with legendary actor Mohanlal Garu. You want to share something with us? It would be great. There was a lot of action. It was a big action film. In the action, there is also a lot of love. So, one incident I had with Lal sir was on the first day of shoot. I was very nervous. Lal sir is a legendary actor, and I had to come run and do and jump in one action actually. So, first take, second take, it didn't come. So, I got very nervous. Action master comes in, Silva master. He came like, what happened? I was like, I can't, sir. I'll do it this time. This time I'll got this. Then I got very nervous. Lal sir came personally and he's like, hey Mahindi, what happened? Like he said, what happened? And I was like, sir, I left like little weak, sir. Right, like I get good jump actually, but I'll try again. But Lal sir said, no, this is the first cinema. You have to look good. We'll switch positions. And he is like that. So it is one of the most memorable because... Camera, look here. Yes. Not his fault actually. నేను అడిగిన క్వశ్చన్ నాకే ఆన్సర్ చెప్తున్నారు అంతే. Sorry. That's simple. Yeah. But yeah, that is the most memorable because after that Ali sir actually pulls the leg most during shoot and all. Very fun and best biryani Ali sir makes. I'm telling you, like it is the biggest treat. ఆయన చెయ్యరు, ఆయన బోన్ చేస్తారు, వాళ్ళ ఆవిడ వంట చేస్తారు. బిర్యానీ మా ఆవిడ చేస్తే నేను తీసుకెళ్ళి తినిపించాను అంతేనండి. ఇంకేం మీద ప్రతి సినిమాకి కనబడితే ఎలాగ ఉంటుంది. ఆల్రెడీ నిన్నో స్టేజ్ అయింది, ఈరోజు స్టేజ్ కాబట్టి ఈయన ఎప్పుడో ఎక్కడో మాట్లాడేసి ఉంటాడు అని చెప్పి ఆవిడ మర్చిపోయింది. అండ్ బిహాఫ్ ఆఫ్ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ఐఎమ్ రిప్రజెంటింగ్ హియర్ ఫర్ దిస్ ఫిలిం వృషభ. అండ్ నేను కొన్ని సీన్స్ అయితే చూశాను, చాలా గ్రాండియర్గా తీశారు, చాలా ఖర్చు పెట్టి తీశారు, చాలా విజువల్స్ అయితే మాత్రం ఎస్పెషల్లీ కింగ్స్ ఎపిసోడ్ ఏదైతే వస్తుందో అక్కడ మాత్రం చాలా మంచి విజువల్స్ అయితే మాత్రం ఈ సినిమాలో ఉన్నాయి. అలాగే ఫైట్స్ కూడా చాలా బాగా చేశారు, కొన్ని ఎమోషనల్ ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఎస్పెషల్లీ దీంట్లో చెప్పాలంటే ఆర్ఆర్ అయితే మాత్రం శ్యామ్ చాలా బాగా ఇచ్చారు ఆయన. అండ్ ఎస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ 25th నియర్లీ 7 ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి తెలుగులోని. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని సినిమాలు పోస్ట్పోన్ అయ్యి అక్కడికి రావడం కూడా జరిగినాయి. బట్ అన్ని సినిమాలు బాగా ఆడాలి, ఈ సినిమాలు దాంతోపాటు వృషభ కూడా చాలా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాం. బికాస్ 25th నుంచి చాలా మంచి హాలిడేస్ ఉన్నాయి. ఫస్ట్ వరకు కూడా మీకు అందరికీ తెలుసు 25th సీజన్ స్టార్ట్ అయితే టిల్ పొంగల్ వరకు కూడా చాలా మంచి సీజన్ ఎస్పెషల్లీ ఫర్ ద సినిమాలకి. అందుకని చెప్పి ఈ సీజన్లో వస్తున్న ఈ సినిమా చాలా బాగా ఆడాలని చెప్పి 100% మా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి అందరం కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా బ్యానర్ గర్ల్ అంటే మా బ్యానర్ నుంచి లాంచ్ అయింది కాబట్టి 9 లక్కీ హ్యాండ్ అనాలంటే 9 చేసిన ఆయ్ కానీ కా కానీ అన్నీ కూడా మంచి హిట్లు అయినాయి. అదేవిధంగా వృషభ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. సో వృషభ కూడా తన లిస్ట్లో పడి హ్యాట్రిక్ కొట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ ఎస్పెషల్లీ మన సమ్మర్ గురించి చెప్పాలంటే చూశాను నేను ఒక 35-40 minutes ఆఫ్ ఫుటేజ్ చూశాను. చూసినప్పుడైతే మాత్రం చాలా ఈజీ ఉంది తనలోని. అంటే నిజంగా అది ఒక కొత్త యాక్టర్ అట్లా చేస్తున్నాడంటే నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే ఒక హీరో అన్నప్పుడు ఏంటంటే ఒక ఆరా ఉంటుంది కదా ఒక బాడీలో, తన బాడీలో చాలా మంచి ఈజ్ ఉంది. డెఫినెట్గా ఈ ఇతన్నైతే మాత్రం మనం డెఫినెట్గా ఒక మంచి స్టేజ్లో అయితే చూస్తాం కన్నడ పిక్చర్స్లో కానీ ఓవరాల్గా. అండ్ యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఐ థింక్ యువర్ డాడ్ ఆల్సో డైరెక్టర్ రైట్? ఇంద్రజిత్ గారు వాళ్ళ నాన్నగారు కూడా చాలా మంచి డైరెక్టర్. అండ్ నందకిషోర్ గారి విషయంకి వస్తే ఇందాక ఆలీ అని చెప్పినట్టు సో హంబుల్. అంటే ఒక డైరెక్టర్ని నేను అంత హంబుల్గా అయితే మాత్రం
ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు. అంటే ఒక చిన్న పోస్టర్ దగ్గర నుంచి, ఒక చిన్న ట్రైలర్ దగ్గర నుంచి ఏది అడిగినా కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతూ మా అందరి ఇక్కడికి ఏ మెటీరియల్ కావాల్సినా కూడా చాలా బాగా, అంటే నందకిషోర్ గారిని ఒక మాటలో చెప్పాలంటే ఆయన డైరెక్షన్ ఏంటి ఇవన్నీ కూడా మనం 25th చూస్తాము. ఇంతకుముందు కూడా ఆయన ఒక తమిళ సినిమా చేసినట్టున్నారు, కన్నడలో చేశారు. అండ్ తమిళ్ కూడా ఒక పొగరు మనకు తెలుగులో పొగరు అని కూడా డబ్ అయింది. ఇది మంచి హిట్ కూడా అయింది ఇక్కడ. అట్లాగా డెఫినెట్గా ఏంటంటే ఆయన టాలెంట్ ఎట్లాగా మనం 25th చూస్తాము. బిఫోర్ ఫిలిం ఏదైనా ఆయన గురించి మాట్లాడాలంటే ఒక వర్డ్ ఏంటంటే ఈ సో హంబుల్ పర్సన్. అండ్ ఆల్ ది బెస్ట్ అవర్ మణికొండ. ఇప్పుడు మన బిరుదు కూడా ఇచ్చాడు మణికొండ డాన్ సంజయ్ గారికి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ మోహన్ లాల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే మీరు ఒక మలయాళంలో ఒక లెజెండ్. అండ్ all we have is so much huge respect on you, because all we love you so much. మీ ఫిల్మ్స్ కానీ మీ యాక్టింగ్ కానీ వాట్ ఎవర్ we all love so much. అండ్ అట్లాంటి మీ ఫిల్మ్ని మేము డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది మాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ టు కమ్ టు హైదరాబాద్. అండ్ ప్రమోషన్స్లో మీరు ఒక పార్ట్ అయితే కనుక ఆల్ వీఆర్ హ్యాపీ, బికాస్ ఆల్ వీ లవ్ యూ అండ్ ఆల్ వీ లవ్ టు షేర్ స్టేజ్ అలాంగ్ విత్ యూ. అండ్ వీఆర్ వెయిటింగ్. అండ్ అందరు కవర్ అయిపోయారు. ఎస్. అండ్ శాంసీస్ చెప్పేది. అండ్ గీతా ఫిల్మ్స్ నుంచి 25th ఈ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా ఒక మంచి సినిమాని చాలా బాగా ఆదరిస్తారు. ఈ సినిమాని కూడా బాగా ఆదరించండి. అండ్ ఎస్పెషల్లీ మా ఆలియాన్న గురించి, మాకు చిన్నప్పుడు ఆ చేటా అనేది చాలా చిన్నపిల్లలు అప్పుడు మేము ఎంత నవ్వుకునే వాళ్ళము అన్నది చూసి, అట్లాంటి అన్న మలయాళంలో చేయడం, మలయాళంలో ఈ సినిమా చేయడం, ఆయనతో పాటు నేను ఈ స్టేజ్ పంచుకోవడం చాలా హ్యాపీగా ఉందన్న. 5 ఫిల్మ్స్ చేసావన్న మలయాళం. సూపర్ అన్న. ఆల్ ది బెస్ట్ అన్న. రైట్.